నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు గాడిదకు చదువు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక దేశానికి ఒక పెద్ద మనిషి వచ్చి చేరాడు. తాను మహా విద్వాంసుడని, ఎంత చదువు రాని వారికైనా చదువు చెప్పగలనని ఆయన అడిగిన వారికల్లా చెప్పుకున్నాడు. కాలక్రమాన ఆ వార్త దేశపు రాజుకు తెలిసింది. ఆయన ఆ విద్వాంసుని తన కొలువుకు పిలిపించి, ఏమయ్యా, నువ్వు ఎటువంటి సుంఠలకైనా చదువు చెబుతావని విన్నాను, నిజమేనా అని అడిగాడు. చిత్తం మహాప్రభు, డబ్బిచ్చే దాత ఉండాలే కానీ 10 ఏళ్ళు గడివిస్తే గాడిద చేత వేదపాఠాలు చెప్పించను అన్నాడు విద్వాంసుడు. మా దివానంలో ఒక గాడిద ఉన్నది, దాని చేత వేదం చెప్పించడానికి ఏం తీసుకుంటావని అడిగాడు రాజు. 10 ఏళ్ళు గడివి ఇవ్వండి, నెల ఒకటింటికి 1000 వరహాలు ఇప్పించండి అన్నాడు విద్వాంసుడు. 10 ఏళ్ల అనంతరం గాడిద వేదం చదవలేకపోతే నీ తల తీయిస్తాను, తెలిసిందా అన్నాడు రాజు. నిరభ్యంతరంగా తీయించండి అన్నాడు విద్వాంసుడు. రాజు ఆ రోజునే విద్వాంసుని 1000 వరహాల నెల జీతం మీద గాడిదకు ఉపాధ్యాయుడిగా నియమించాడు. ఇదంతా చూసిన ఆప్తుడు అక్కడ విద్వాంసుడితో, ఇదేం పని, 100 ఏళ్లకు మాత్రం గాడిద వేదపాఠాలు చదువుతుందా? నీ ఆయుర్దాయం 10 ఏళ్ళు దాటకుండా చేస్తున్నావే అని అడిగాడు. 10 ఏళ్లకు నేనే చేస్తానని ఎందుకు అనుకోవాలి? ఈలోగా గాడిద చావకూడదా, రాజు చావకూడదా అన్నాడు విద్వాంసుడు.